హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. పల్చటి తెల్లని తడి చీరలో జలపాతం వద్ద తడుస్తూ మందాకిని ఏమాత్రం సిగ్గుపడకుండా అందాలు ఆరబోస్తుంటే ఆ దృశ్యాలు చూడటానికి అప్పటి కుర్రకారు థియేటర్ల వద్ద క్యూలు కట్టేవారు. అంతేనా, పసిపిల్లవాడికి పాలు ఇచ్చే సన్నివేశంలో కూడా చాలా బోల్డ్ గా నటించి అప్పట్లో సంచలనం సృష్టించింది ఆమె. గ్లామర్ ఒలకపోయటంలో ఏమాత్రం వెనకాడకపోవటంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ విధి ఎప్పుడు ఎవరిని ఎలా కాటేస్తుందో తెలియదు కదా. తెరపై అందాలు ఆరబోసిన ఆమె సినిమాలు వదిలేసి ఓ బౌద్ధ సన్యాసినిగా మారుతుందని ఎవరైనా ఊహించగలరా? మాఫియా డాన్ తో ఎఫ్ఐఆర్ ఉందంటూ వచ్చిన ఆ ఒక్క ఫోటో ఆమెను అధపాతాళానికి తొక్కేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అవకాశాలన్నీ కళ్ల ముందే దూరమైపోయాయి. ఆమె జీవితం తలక్రిందులైపోయింది. ఆ తరువాతే అనుకోని సంఘటనలను ఆమె ఎదుర్కొన్నారు. స్టార్ హీరోయిన్ గా మొదలైన ఆమె జీవితం ఇండియాను గడగడలాడించిన డర్న్ గర్ల్ ఫ్రెండ్ గా, ఆ తర్వాత ఓ బౌద్ధ సన్యాసిగా, సాధ్విగా, ఇలా ఆమె జీవితంలో ట్విస్టులు. బహుశా ఒక నటి జీవితంలో ఎన్ని మలుపులు ఉండవేమో అనిపిస్తుంది ఈమె గురించి తెలుసుకుంటే. మందాకిని గారిని ఇప్పుడు చూసిన వారంతా ఒకప్పుడు కుర్రకారు కలల రాణిగా ఒక ఊపు ఊపిన ఆ మందాకినియేనా ఈవిడ అంటూ నోరెళ్లబెడుతున్నారు. అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది? నిజంగానే మాఫియాడంతో సంబంధాలున్నాయా? బౌద్ధ సన్యాసినిగా ఎందుకు మారారు? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదు, ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం. దీనికి మీ నుండి కోరుకునేది ఒక్కటే ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్లిపోదామా? 1985లో రామ్ తేరీ గంగా మేలి అనే హిందీ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో బోల్డ్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు మందాకిని. ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కృష్ణ గారితో సింహాసనం సినిమాలో కూడా నటించారు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు, అంటే 1990లో దుబాయ్ లో ఓ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా అక్కడ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పరిచయం అయ్యాడట. ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తుండగా ఓ జర్నలిస్ట్ ఫోటో తీసి ప్రెస్ కి రిలీజ్ చేశాడు. అప్పటికే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అండ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ తో కలిసి మందాకిని ఫోటో బయటకు రావడంతో ఆమెకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు అందరూ ఆ అవకాశాలు వెనక్కి తీసుకుని మందాకిని గారిని రిజెక్ట్ చేశారు. దావూద్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది అనే వార్తలు ముమ్మరమయ్యాయి. దాంతో మాఫియాతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని బాలీవుడ్ మొత్తం ఏకమై ఆమెకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగిన ఆమె అంతే తక్కువ కాలంలో అవకాశాలు పోగొట్టుకుంది. అసలు ఆమె సినిమా జీవితం, ఆమె నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మందాకిని గారి అసలు పేరు యస్మిన్ జోసెఫ్ ఠాకూర్. 1963 జూలై 30న ఉత్తరప్రదేశ్ లో ఉన్న మీరట్ లో జన్మించింది. ఈమె నాన్నగారు జోసెఫ్, ఆయన ఒక బ్రిటిషర్. ఈమె తల్లి మున్ని, ఒక ముస్లిం. మందాకిని తల్లి గారు మొదట ఓ ముస్లిం ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని వదిలేసి మందాకిని వాళ్ళ నాన్నగారిని, అంటే జోసెఫ్ గారిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. ఇంగ్లాండ్ లో జోసెఫ్ గారికి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన ఆస్తులు బానే ఉన్నాయి. చిన్నప్పటి నుండి చాలా అందంగా ఉండేవారు మందాకిని గారు. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక సిస్టర్ కూడా ఉన్నారు. మందాకిని గారు 10th చదువుకుంటున్నప్పుడే ఆమె అందాన్ని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోని ఓ మోడల్ హౌస్ కి పంపించాడు. వాళ్ళు మందాకిని గారి పేరెంట్స్ తో మాట్లాడి అప్పట్లో పేపర్ యాడ్స్ లో మోడల్ గా నటింపజేశారు. అప్పటి నుండి సినిమాల మీద ఇష్టం మొదలైంది మందాకిని గారికి. ఇంటర్ పూర్తయ్యాక సమ్మర్ హాలిడేస్ లో 1981లో ముంబై వెళ్లి సినీ ప్రయత్నాలు చేసింది. బేతాబ్, లవా వంటి సినిమాలకు ఆడిషన్స్ కి వెళ్ళగా మందాకిని గారి ఏజ్ చిన్నది కావటం వలన చూడటానికి చాలా చిన్న పిల్లలా ఉన్నావంటూ ఆమెను రిజెక్ట్ చేశారు. దాంతో ఆమె డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఆ ప్రయత్నాలు మానేసింది. కానీ రాసి పెట్టుంటే మనం వద్దన్నా సరే అవకాశం దానంతట అది వస్తుంది కదా. అదే సమయంలో తెలుగులో 1983లో హిట్ అయిన కృష్ణరాజు గారి ధర్మాత్ముడు సినిమాను హిందీలో జితేంద్ర జయప్రదలతో మేరా సాథీ అనే సినిమాగా రాఘవేంద్రరావు
రాఘవేంద్రరావు గారు రీమేక్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సెకండ్ హీరోయిన్ ని వెతికే సమయంలో రాఘవేంద్రరావు గారి చేతికి మందాకిని ఫోటోలు రావటంతో చూడటానికి అందంగా ఉండటంతో మందాకిని గారిని ఓకే చేశారు. అలా మన తెలుగు వాళ్ళచే మొదట హీరోయిన్ గా హిందీలో పరిచయం అయింది మందాకిని. కానీ రాజ్ కపూర్ గారు తీసిన రామ్ తేరీ గంగమేలి అనే సినిమా ముందు హిందీలో రిలీజ్ అయింది. దాని గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాతోనే మందాకిని గారు స్టార్ హీరోయిన్ అయిపోయారు. రాఘవేంద్రరావు గారి సినిమాలో నటించే సమయంలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన రాజ్ కపూర్ గారు సొంతంగా కథ రాసుకొని తన చిన్న కొడుకు రాజీవ్ కపూర్ ని హీరోగా పరిచయం చేస్తూ రామ్ తేరీ గంగమేలి అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో జాకెట్ తీసి ఒక పక్క బిడ్డకు పాలిస్తూ బోల్డ్ గా నటిస్తూనే అమ్మగా కూడా కరుణరసం కురిపించాలి హీరోయిన్. అలా ఎటువంటి అభ్యంతరం లేకుండా నటించే ఓ కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఆ సమయంలో మందాకిని గారి ఫోటో చూసి ఆడిషన్ చేసి బోల్డ్ గా నటించడానికి ఓకే అనడంతో ఆమెను సెలెక్ట్ చేశారు రాజ్ కపూర్ గారు. కెమెరా ముందు ధైర్యంగా జాకెట్ తీసి నటించారామె. 1985 ఆగస్టు 16న రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అసలు పేరును మందాకినిగా మార్చారు రాజ్ కపూర్ గారు. ఈ సినిమాలో ఆమె అందాలు చూసిన కుర్రకారికి ఆమె ఆరాధ్య దేవత అయిపోయింది. ఒక్క నెల తేడాతో అంటే 1985 సెప్టెంబర్ 6న రాఘవేంద్రరావు గారి మేరా సాథీ సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా ఆమె నటన ఆకట్టుకుంది. ఇక వరుసగా హిందీలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీదేవి, మాధురి దీక్షిత్లను మించిపోయే స్టార్డమ్ ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా కృష్ణ గారి సరసన సింహాసనంలో విషకన్యగా నటించారు. ఆ తరువాత బాలకృష్ణ గారి భార్గవరాముడులో కూడా నటించారు. హీరోయిన్ గా పీక్ టైమ్ లో ఉన్నప్పుడే విధి ఆమెను కాటేసింది. అదే పైన చెప్పుకున్నాం కదా, దావూద్ తో ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టారు. అందులో వాస్తవం లేదు అనేది ఆమె వాదన. కానీ కొంతకాలం తరువాత మా మధ్య ప్రేమ లేదు, కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. హిందీ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 1991లో పెండింగ్ ఉన్న 2 సినిమాలను ఆమె పూర్తి చేశారు. ఇక ఆ తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. ఇక ఆమెకు తన కెరీర్ క్లోజ్ అయిందని అర్థమైపోయింది. మరొకరైతే దీనిని ఎలా తీసుకునేవారో ఏమో కానీ మందాకిని గారు మాత్రం చాలా మెచ్యూర్డ్ గా నిర్ణయాలు తీసుకున్నారు. తాను ఏం చేసినా చేయకపోయినా ఈ నింద తనపై వేయకుండా ఈ సమాజం ఉండదు అని అర్థం చేసుకున్నారు. సమాజానికి దూరంగా ఉండాలని తన మనస్సును ఆధ్యాత్మికం వైపు మళ్లించారు. బుద్ధిజం స్వీకరించారు. దలైలామాకు శిష్యురాలిగా మారారు. అక్కడే బుద్ధిజం ని నమ్ముకున్న ఓ డాక్టర్ ని 1990లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎటువంటి అపార్థాలు లేకుండా జీవించసాగారు. వీరికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు. మందాకిని గారు ఇప్పుడు టిబెటియన్ యోగా క్లాసులు చెబుతూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. ఆమె భర్త టిబెట్ లో హెర్బల్ సెంటర్ ని నడుపుతున్నారు. ఓ స్టార్ హీరోయిన్ గా తాను అనుభవిస్తున్న జీవితం మొత్తం కళ్ల ముందే దూరం అయిపోతే ఇంకొకరైతే చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండేవారేమో. కానీ మందాకిని గారు మాత్రం జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ మత్తుకళ్ళ హీరోయిన్ మందాకిని గారి గురించిన వివరాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.